ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లో జరిగినటువంటి సంచలనమైనటువంటి మర్డర్ కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. భార్యని అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే భార్య మీద అనుమానంతో చంపి హత్య చేసి కత్తితో ముక్కలు చేసి వాటిని కుక్కర్లో ఉడకపెట్టి ఆ తర్వాత పొడి చేసి డ్రైనేజ్లో కలిపేయడం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? నిజంగా ఈ విధంగా కూడా చేయొచ్చా? ఇంత క్రూరంగా కూడా చంపవచ్చా? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ మహేంద్ర గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఈ వార్తలు వింటున్నాం, అసలు ఈ సమాచారం కరెక్టో కాదో ఇంకా కూడా క్లారిటీ లేదు. అసలు ఇది సాధ్యమవుతుందా? ఒక మనిషిని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసి కుక్ చేసి ఆ తర్వాత ఆరబెట్టి ఎండబెట్టి పౌడర్ని చేసి డిస్ట్రాయ్ చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుందండి. మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుంది సార్? అంటే మిగిలినటువంటి మనం అంటే ఇలా అడగడం కూడా నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. మేక, మనం మిగిలినటువంటి కోళ్ళు ఇలా మనం మాంసాన్ని మనం చూస్తుంటాం. సో అలాగే ఉంటుందా మన శరీరానికి సంబంధించినటువంటి మాంసం కూడా? ఆల్మోస్ట్ అటువంటి జంతువులతో పోలిక, అన్నిటిలో పోలిక ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క ఎముకలు అనేటువంటి కొంత దృఢమైనవి. కోడి, మేక మిగతా వాటితో పోలిస్తే మన యొక్క ఎముకలు అనేటువంటి కొంత బలమైనవి, దృఢమైనవి. కాబట్టి వీటిని డిస్ట్రక్షన్ చేయాలి అంటే కొద్ది బలమైన మనిషి కావాలి. దానికి కొంత అనుభవం కూడా ఉంటే ఇంకా పని ఈజీగా అవుతుంది. అంటే అంతకు ముందు చేసి ఉండాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్లో అతను పార్టిసిపేషన్ చేసి ఉండాలి, గతంలో ఏదైనా ఇలాంటి క్రైమ్ చేసి ఉండాలంటారు. అట్లా చేసి ఉండాలని ఖచ్చితంగా ఏం లేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆయనకు అనుమానం ఉంది, ఆ అనుమానం అనే ఒక సైకియాట్రిక్ డిజార్డర్, ఒక మెంటల్ డిజార్డర్తో ఆమె మీద ఒక అనుమానం వచ్చింది. ఆ చంపాలనే ఉద్దేశం ఎంత బలంగా ఉంటే అంత ఈజీగా ఆయన ఆ పని చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. ప్రీవియస్గా అతను అంటే ఈ క్రైమ్ చేయడానికి ముందే వీధిలో వెళ్తున్నటువంటి ఒక కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చి దాన్ని కూడా ఇలా చంపి, సో ఆ కుక్క మాంసాన్ని కూడా ఇదే విధంగా బాయిల్ చేసి ఆ తర్వాత డ్రై చేసి కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తన వైఫ్ను కూడా ఇదే విధంగా చేశారు అని చెప్తున్నారు. అది ఇప్పుడు అలా ఆయన కుక్కను చంపడం అటువంటిది ఏంటంటే ఆయన కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది కాబట్టి దానివల్ల కొంత ఈ పని ఈజీగా అవుతుంది. అలా అని ముందుగా అట్లా చేసి చంపి అలా చేస్తేనే ఇలా చేయాలని ఏం లేదు. అలా చేయకున్నా కూడా చంపాలనే బలమైన కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అతడు ఒక మనిషి ఇంకో మనిషిని చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా కూడా 2 నుంచి 3 రోజుల్లోనే చేశాడు ఈ ప్రక్రియ అంతా కూడా అంటున్నారు. సో 3 రోజుల్లోనే ఒక మనిషిని చంపేసి ముక్కలు చేసి తర్వాత బాయిల్ చేసి డ్రై చేసి పౌడర్ చేయడం, ఇదంతా 2-3 రోజుల్లోనే సాధ్యమవుతుంది. ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది కొంత తొందరగా జరిగే ప్రాసెస్. కానీ పౌడర్ చేయడం అనేటువంటిది, పౌడర్ చేయడానికి 2-3 రోజుల కంటే ఇంకొంత ఎక్కువ టైమే కావాలి. అంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా సార్, మనిషి శరీరంలో బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ బోన్స్ని కట్ చేయడం అంటే అంత ఈజీ? సపరేట్ ఒక ఎక్విప్మెంట్ ఉండాలా, లేదంటే మటన్ని కట్ చేసేటువంటి ఆ నైఫ్ ఉంటే సరిపోతుందా? అదే అండి, ఆయన చంపే మనిషి బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన దగ్గర బలమైనటువంటి ఆయుధాలు ఉండాలి. కత్తి కానీ ఇంకా వేరే కట్ చేసే మాంసం అంటే ఈజీగానే కట్ చేయొచ్చు. కానీ ఎముకలు, తల కానీ, మామూలుగా ఈ నడుము సంబంధించినటువంటి ఎముకలు కానీ, తుంటి ఎముక కానీ, ఇవన్నీ చాలా బలమైనవి. వెన్నెముక కానీ చాలా బలమైనవి. వాటిని ముక్కలు చేయడం అంటే చాలా మామూలు ఇంట్లో వాడే కత్తులతో మనం జరిగే పని కాదు. కొద్దిగా బలమైనటువంటి బచర్స్ నైఫ్ అంటారు కదా మామూలుగా, అటువంటి బలమైన ఆయుధాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈయన కూడా మనిషి కూడా బలంగా ఉంటేనే అది ఆయన ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది. లేదంటే ఆయన ఒక్కడి వల్ల కాదు, ఇంకా ఇంకా ఆయన కానీ ఇంకా ఆయనకి ఎవరైనా హెల్ప్ అయినా చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. మనిషి హెడ్కి సంబంధించిన స్కల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు, కానీ అలా కట్ చేయొచ్చా? ముక్కలు ముక్కలుగా కట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒక మామూలు నైఫ్తో? మామూలు నైఫ్తో కట్ చేయడం సాధ్యం కాదండి. బచర్స్ నైఫ్, అదే మామూలు కట్క వాళ్ళ దగ్గర ఉంటుంది కదా పెద్ద కత్తి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు లభించలేదు అనేది కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వేరే మీడియాతో కూడా చెప్పడం జరిగింది. సో ఒకవేళ నిజంగా ఇలాంటిది జరిగి ఉంటే, ఇంత క్రూరంగా కానీ చంపి ఉంటే, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ దొరికే అవకాశం ఉందంటారా? అతను ఎంత డిస్ట్రాయ్ చేసినా కూడా క్లూస్ దొరకకుండా. అంటే ఇప్పుడు ఆయన అక్కడ కట్ చేయడానికి ఆయన ఏమన్నా చెక్క లాంటిది కానీ, ఇప్పుడు బేస్ చెక్క ఉంది, చెక్క కూడా కనిపిస్తుంది అక్కడ. అవును, మటన్ కట్ చేసేటప్పుడు మనం వాడతాం కదా చెక్క మొద్దు, అలాంటిది కూడా ఉంది అక్కడ. బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, బ్లడ్ స్టెయిన్స్ అక్కడ ఉంటాయి, కొన్ని అక్కడక్కడ పరిసరాల్లో చిట్లిపోయి కూడా ఉంటాయి.
సో ఫోరెన్సిక్ నిపుణులు, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కనుక అక్కడ ఆ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కనుక సెలెక్ట్ చేసి తీసుకొని దాన్ని ఆ విక్టిమ్ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ చేయగలిగితే, అంటే ఒకవేళ ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఆమె యొక్క డిఎన్ఏ రావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క తోబుట్టువులు కానీ లేదా ఆమె యొక్క పిల్లలు కానీ ఉంటే వాళ్ళ ద్వారా డిఎన్ఏని మనం ఆమెదా కాదా అనేటువంటిది చూసుకోవడానికి వీలుంటుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఆ మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆ మాంసపు ముక్కల్లో కూడా బోన్స్ని సపరేట్ చేసి మాంసాన్ని మాత్రమే బాయిల్ చేశాడు, తర్వాత బోన్స్ని తీసుకువెళ్ళి వేరే దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక చెరువులో పడవేశాడు అని చెప్తున్నారు. ఓకే. సో కేవలం మాంసం మాత్రమే, అంటే బోన్స్ లేకుండా ఉన్నటువంటి మాంసపు ముక్కలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈజీగా వాటిని బాయిల్ చేసి ఈజీగా వాటిని డ్రై చేసి ఆ తర్వాత పౌడర్ చేయొచ్చా? అంటే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే చేయొచ్చా? పౌడర్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది సార్. అంటే నిజంగా నేను ఏమైనా హీట్ చేసి మళ్ళీ ఏమన్నా ఆర్టిఫిషియల్గా వాటిని వేడి చేయడానికి, అంటే మామూలు ఆర్టిఫిషియల్గా వేడి చేయడం అటువంటిది ఏమైనా చేస్తే పౌడర్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇంకొద్దిగా టైం కావాలి. మామూలు ముక్కలు మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేయడం, గ్రైండ్ చేయడం, పిండిలాగా చేయడం అనేటువంటిది చాలా ఈజీ. వీటిలో వేరే కెమికల్ ఏదన్నా వాడుంటాడా, లేదంటే ఎలాంటి కెమికల్ అవసరం లేకుండానే ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో ఇదంతా చేస్తుంటాడు అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటండి, ఆమె కనుక ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే ఆమె డ్రగ్ ఏమైనా డ్రగ్ యొక్క మత్తులో కానీ ఏమైనా ఉంటే వాళ్ళని చంపడానికి ఈజీ అవుతుంది. మామూలు నార్మల్ స్థితిలో ఉన్న ఒక మనిషిని చంపాలంటే వేరే వాళ్ళకి అంత ఈజీ కాదు. ఆమెకి ఏదైనా ముందేమైనా ఒకవేళ డ్రింక్స్ హ్యాబిట్స్ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళకి ఆల్కహాల్ కానీ కళ్ళు కానీ ఇంకా వేరే ఏమైనా ఇచ్చేసి ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెను హెడ్ ఇంజరీ చేసి అలా చేసి చంపడం, లేదా గొంతు నూలుని చంపడం అటువంటి ఈజీ అవుతుంది. సార్, యాజ్ ఏ ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా జరిగి ఉన్నాయి? ఇంత దారుణంగా చంపడం, ఈ విధంగా చేయడం అనేది, ఇంత క్రూరంగా ప్రవర్తించడం అనేది గతంలో ఎప్పుడన్నా చూసారా మీరు? నేను చేసిన వాటిలో వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆస్తికి సంబంధించిన తగాదాల్లో పిల్లలు ఏం చేశారంటే తండ్రి జనం మాకు ఆస్తి రాదని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే తండ్రిని అనేక భాగాలుగా చేశారు. అనేక ఒక 10 నుంచి 12 భాగాలు చేసి బకెట్లలో పెట్టి ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళు మానసిక రోగులు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం తెలుసు, ఫాదర్ చనిపోతే మాకు ఆస్తి వస్తుందని వాళ్ళు ఫాదర్ని చంపడం, చంపిన ముక్కలన్నింటినీ ప్లాస్టిక్ కవర్లు వేసి బకెట్లలో పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సో ఇంతవరకు అటువంటి చాలా ఉన్నాయి, కానీ మరి ఇలా చిన్న మిక్స్చర్గా చిన్న చిన్న ముక్కలు చేయడం, పిండిగా చేయడం ఇటువంటిది ఇంకా ఇది కొత్తగా వస్తుంది అన్నమాట. సో వారు అక్కడ బకెట్లో ఉంచుకున్నారు అంటున్నారు పిల్లలు, అది అలా ఎన్ని రోజుల పాటు ఉంచుకున్నారు సార్ ఆ కేసులో? ఆ కేసులో ఆల్మోస్ట్ ఒక 7 to 8 days ఉంచుకున్నారు. 7 to 8 days ఉంచుకున్న తర్వాత పక్క వాళ్ళకి వాసన రావడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు వచ్చి చూశారు. శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత ఆ రక్తం కావచ్చు, లేదంటే ఆ మాంసపు ముద్దలు కావచ్చు, వీటి నుంచి ఏదన్నా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుందా పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికైనా? అది వస్తే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది సార్? ఇలా ఖచ్చితంగా ఉంటుంది. అది దట్ డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్. అక్కడ ఉన్నటువంటి వాతావరణం చల్లగా ఉంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే ఎండాకాలము చాలా విపరీతమైన ఎండలు కనుక ఉంటే మనకు వితిన్ 24 hours కాకముందే వస్తుంది. ఒక 15 to 16 hours 18 hours తర్వాత అట్లా వచ్చేస్తుంది. ఎంత దూరం వరకు వస్తుంది ఆ స్మెల్ అనేది? ఎంత దూరం వరకు వస్తుంది? అదండి, టైం పెరిగిన కొద్దీ ఇప్పుడు మనకు దాని యొక్క రేంజ్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి పక్కింటి వాళ్ళకి రావడానికి కనీసం ఒక 24 hours to 36 hours పడుతుంది టైం బట్టి. ఎండ ఎక్కువ ఉందనుకోండి తొందరగా వస్తుంది, ఎండ లేదు ఓన్లీ. కానీ ఈ కేసులో ఎండ ఇప్పుడు మనకు ఉండేది వింటర్ సీజన్ కాబట్టి పెద్దగా టైం కూడా తీసుకుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది బ్యాట్స్మెన్ రావడానికి. అంతే అట్లుకుంటే చలి ఎక్కువ ఉంది, కానీ డే టైం అయితే ఎండ ఎక్కువనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక 24 to 36 hours 48 hours కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఒకవేళ డ్రై చేసినా కానీ పౌడర్ చేసే టైంలో కానీ పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదంటారా? డ్రై పొడి చేసినా కూడా మాంసం అనేటువంటిది ఫుల్ వాసన వచ్చేస్తుంది. 36 hours వరకు వచ్చేస్తుంది ఈజీగా, 36 to 48 hours వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ వాటిని అంతా కూడా అంటే ఎక్కడ కూడా కనిపించకుండా ఆ పౌడర్ని అంతా కూడా తీసుకెళ్లి డ్రైనేజ్లో మ్యాన్ హోల్లో కలిపేశారు, బోన్స్ అంతా కూడా ఒక చెరువులో వేసేశారు అని అంటున్నారు. ఇదంతా చేసిన తర్వాత కూడా ఇప్పుడైనా కూడా పోలీసులు ఏదైనా క్లోజ్ టీమ్ అక్కడికి వెళ్తే
అక్కడ స్మెల్ కానీ లేదంటే మీరు అన్నట్టు ఏదైనా కొన్ని నమూనాలు ఏదైనా సేకరించే అవకాశం ఉంటుందంటారా? ఒక 4-5 రోజులు అయిన తర్వాత కూడా అతను ఏదైనా ఒకవేళ కెమికల్‌తో క్లీన్ చేయకుండా ఉంటే? వెంట్రుకలు గానీ, వాళ్ళకి సంబంధించినటువంటి పళ్ళు, దంతాలకు సంబంధించినటువంటివి గానీ, అటువంటివి ఉంటే పర్సనల్ ఐటెమ్స్ గనుక ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా సేకరిస్తే నమూనాలు మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి రక్తము, ఆ డ్రై శాంపిల్స్ అవి దొరికే ఛాన్స్ ఉంటుంది. టైం పెరిగిన కొద్దీ వాటిని పట్టుకునే ఛాన్స్ తగ్గిపోతుంది. టైం పెరిగే కొద్దీ. టైం పెరిగే కొద్దీ. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ మహేంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా గతంలో కూడా జరిగాయి. కానీ ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఇదే విధంగా అంటే తాను టేకప్ చేసినటువంటి ఒక కేసు విషయంలో కూడా ఒక తండ్రిని ఆస్తి కోసం పిల్లలు హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి బకెట్స్లో దాదాపు వారం రోజుల పాటు ఇంట్లో దాచిపెట్టినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అయితే ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు గుర్తించి ఆ దుర్వాసన రావడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే వారి మానసిక స్థితి చాలా దారుణంగా పడిపోయింది కాబట్టి అలాంటి ఘటనలకు వారు పాల్పడ్డారు. అయితే ఈ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో మాత్రం ఏం జరిగిందనేది కొన్ని క్లారిటీస్ రావాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.